గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాళహస్తి నుండి వచ్చింది. మల్లికార్జున శర్మ గారు పంపించారు. గోమూత్రాన్ని శిరస్సుపై చల్లుకోవచ్చునా అని అడుగుతున్నారు. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతః పరం. స్కాంద పురాణంలో కాశీఖండంలోని శ్లోకం ఇది. గోమయం అంటే ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఇంకా ఆవు పాలంటే గంగా నది. అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. రోజు పూర్వకాలంలో స్నానం చేసిన వెంటనే గోమూత్రం శిరస్సును చల్లుకుని అప్పుడు ఆచమనం చేసేవారు. అసలు మంత్రశాస్త్ర నియమం ప్రకారంగా ఆచమనం చేయకుండా పూజ చేయకూడదు కదా. ఆ విషయం దాదాపుగా అందరికీ తెలుస్తుంది. పొద్దుటే లేవగానే 3 సార్లు ఆచమనం చేసి అప్పుడు పూజ చేస్తారు. అసలు ఆచమనానికి కూడా మళ్ళీ అర్హత ఉన్నది. ఆచమనం చేయాలంటే గోమూత్రం శిరస్సున జల్లుకోవాలి అని నియమం. కాబట్టి ఆవు మూత్రం శిరస్సున జల్లుకుని అప్పుడు ఆచమనం చేసి అప్పుడు పూజ మొదలు పెడితేనే పూజ బాగా ఫలిస్తుంది. అందువల్ల ఆవు మూత్రం జల్లుకొని తీరాలి. రెండోది, గోమూత్రాన్ని ఆవు తోక దగ్గర నుంచే జల్లేసుకుంటే గోవు మూత్రం పోస్తున్నప్పుడు ఆ తోక మీద కూడా కొంచెం మూత్రం పడుతుంది. ఆ తోకతో శిరస్సు మీద జల్లుకోగలిగితే అటువంటి వాడికి భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. అంటే మళ్ళీ ఆవుని ఇబ్బంది పెట్టకూడదు, బలాత్కారంగా అది మూత్రం పోసేలా ఏడిపించకూడదు. దానంతట అది మూత్రం పోసేటప్పుడు ఈ పని చేయాలని నియమం. ఎందుకంటే ఇలాంటివి చెప్పకపోతే కొంతమంది ఆవుల్ని హింసిస్తున్నారు. ఆవుల మూత్రం సహజంగా ఇప్పుడు చాలా చోట్ల గో సంరక్షణ సమితిలో మనకి ఇస్తున్నారు, అమ్ముతున్నారు, లేదా ఉచితంగా కూడా ఇస్తున్నారు. గోవుల్ని పోషించడానికి డబ్బు అవసరం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే కష్టం కనుక తీసుకుంటున్నారు తప్ప అలా తీసుకోవడం కూడా పుణ్యమే, ఏమీ నష్టం లేదు. గోమూత్రం పొద్దున్నే తెచ్చుకోండి, లేదా రాత్రికి రాత్రి తెచ్చేసి ఇంట్లో పెట్టుకోండి. పొద్దుటే ఈ మూత్రం శిరస్సు మీద చల్లుకోండి, అప్పుడు స్నానం చేయండి, ఆరోగ్యం కూడా వస్తుంది. స్నానానంతరం మళ్ళీ చల్లుకుని ఆచమనం చెయ్యండి, గొప్ప యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఇంతెందుకు, గోమూత్రం స్నానానికి ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా జల్లుకున్నా, ఒంటికి పూసుకున్నా దానివల్ల ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. శరీరం విడిచిపెట్టాక తప్పక స్వర్గ సుఖాలు లభిస్తాయి. ఇన్ని ఫలితాలతో కూడింది గనక నిశ్చింతగా గోమూత్రం శిరస్సునే కాదు అన్ని చోట్ల చల్లొచ్చు. దొరికితే రోజు అందులో స్నానం కూడా చేయమని చెప్పారు. గోమూత్ర స్నానం అంటారు. దురదలు ఉండవు. నగర వీధుల్లో ఈ కాలుష్యాలకి అస్తమాటు గోక్కుంటున్నారు జనాలు. చర్మ వ్యాధులన్నీ టక్కున పోవాలంటే గోమూత్రమే దానికి తగిన ఔషధం. కాబట్టి శరీరానికి కూడా కాంతివంతంగా ఉంచి చర్మ వ్యాధుల్ని తొలగించే అపూర్వ శక్తి కలిగిన పరమపూజ్య వస్తువు గోమూత్రం. అంచేత గోవు అన్ని రకాలుగా పవిత్రం. గోవు శరీరంలోని అవయవాలన్నీ అంత గొప్పవి. దాని శరీరం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా పవిత్ర పదార్థాలు. మంచి ప్రశ్న వేశారు. ఈ విధంగా గోమూత్రం, గోమయం, గోవు పాలు వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుందాం.